ఒక బస్తా కోసం తెల్లవారు 4 గంటలకి 5 గంటలకి లేచి క్యూలో పెట్టే కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులు ఒక కష్టం చూడని ప్రభుత్వంలో ఈరోజు రైతుల కష్టాలు చూసి చలించి మా నాయకుడు ఇవాళ పిలిపించి ప్రభుత్వం కళ్ళు తెరవండి అని చెప్తే ఈ కళ్ళున్న కబోది ప్రభుత్వం కేవలం వారికున్న మీడియా ద్వారా లేదు వారికున్న పత్రికల ద్వారా ఈ ప్రభుత్వం చాలా యూరియా సప్లై చేస్తుంది, ఎక్కడ చూసినా యూరియా వచ్చేస్తుంది, ఇదిగో గంగవరం పోర్టులో వచ్చింది, ఇదిగో ప్రధాని మోడీ గారు ఇచ్చారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా గణాంకాలు ఉన్నాయి. ఈ జిల్లాలో గణాంకాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఈ జిల్లాలో గణాంకాలు ఈ జిల్లాలో గత ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాల కాలంలో ఈనాటికి ఎంత యూరియా తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చింది, ఆనాడు ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, దానికి వారు ఏం చెప్తారు? షాక్ కారణాలు, యూరియా అధికంగా వాడకండి, యూరియా వాడితే క్యాన్సర్లు వస్తాయి, ఇంకొకరు వచ్చి మీరు బఫే ప్లేట్లో నిలబడరా, ఇలాగ రైతుల్ని వ్యంగ్యంగా మాట్లాడి రైతులు కించపరిచే మాటలు. ఇది నాకేం అర్థం కావట్లే. అసలు ఈ ప్రభుత్వం మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్పలే? ఎందుకు ఆ రోజు యూరియా అధికంగా వాడకండి అని చెప్పలేదు? ఆనాడు ఎందుకు మీకు గుర్తుకు రాలేదు రైతుల తాలూకు ఆరోగ్య పరిస్థితుల గురించి? ఆనాడు ఎందుకు రైతులకు క్యాన్సర్లు వస్తాయి, లేదా రైతులకు వచ్చి మీకు ఇబ్బంది వస్తుంది, లేదంటే అధికంగా వాడకండి అని చెప్తారు? ఓ పక్క వరి పండించకండి అని చెప్తారు. రైతులు ఏం పండించి బతకాలా? ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం అంతా కూడా కేవలం వర్షాధారిత ప్రాంతాలు. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. రైతులు తెల్లారితో వ్యవసాయానికి వెళ్ళి చేస్తే కానీ కూడి గడవని పరిస్థితి. ఇలాంటివి గతంలో ఆనాడు కిర్చేసిన రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులతో నీరు తీసుకొస్తే ఇవాళ ఎక్కడ కూడా ప్రాజెక్టులు ఒక ఎకరా నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం, దౌర్భాగ్యమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒక పక్క బ్లాక్ మార్కెట్ 270 రూపాయలు యూరియా బస్తాన్ని తీసుకొచ్చి 700-800 రూపాయలు రైతులు దోచుకునే కార్యక్రమాలు. లేదు ఇంకొక దగ్గరికి వెళ్తే ప్రైవేట్ మార్కెట్కి వెళ్తే మీరు కాంప్లెక్స్లు కొనండి, లేదా డిఏపి కొనండి, లేదంటే వేపిండి కొనండి, ఇవి కొంటే కానీ మీ యూరియా బస్తాలు ఇవ్వమని మీరు చెప్పే పరిస్థితి. ఓ పక్క యూరియా వస్తే తాళాలు వేసుకొని మా నాయకులు తీయొద్దు అన్నారండి, మా నాయకులు పంచొద్దు అన్నారండి, లేదా అధికార పార్టీ నాయకులు అధికారులు అడిగితే ఇవి వచ్చి పంచడానికి వీల్లేదు అంటున్నారండి అని ఓ పక్క చెప్తారు. ఓ పక్క జిల్లా యంత్రాంగం వచ్చి లేదు కావాల్సినంత యూరియా ఉందని చెప్తారు. మరి యూరియా ఉంటే ఎందుకు రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు రోడ్ల మీద వచ్చి అవస్థపడుతున్నారు? ఎందుకు గత 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు జరగలేదు? ఇవాళ ఎందుకు వచ్చింది? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు రైతులు ఏనాడు రోడ్లు ఎక్కలేదు? యూరియా బస్తా కోసం ఏనాడు రోడ్డు ఎక్కారా? ఓ డిఏపి బస్తా కోసం యూరియా రోడ్డు ఎక్కారా? లేదు వరి విత్తనాల కోసం రోడ్డు ఎక్కారా? లేదు పంట గిట్టుబాటు ధరల కోసం రోడ్డు ఎక్కారా? లేదు ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు భరోసా కోసం రోడ్డు ఎక్కారా? లేదు ఆ రోజు వ్యవసాయ రుణాల కోసం రోడ్డు ఎక్కారా? లేదు ఆ రోజు నా పంట ఇన్సూరెన్స్ కోసం ఏమైనా రోడ్డు ఎక్కారా? ఆనాడు ఇవన్నీ ప్రభుత్వాలు నాలుగు ఆదుకున్నాయి. రైతే రాజు ఉండాలి, రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సిద్ధాంతాలతో ప్రభుత్వాలు నడిపాం ఆనాడు. ఇవాళ అలా కాదే, సబ్సిడీ తీస్తారు, ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ లేదు. ఎవరైనా అకాలంలో వర్షాలు పడినా లేదా గాళ్ళు ఇచ్చినా లేదా హార్టికల్చర్ పంటలు ఏమైనా జరిగితే ఇవాళ రైతు గుండె మీద చేసుకొని పడుకునే పరిస్థితి. ఏమైపోతానో నేనని. ఇన్సూరెన్స్ లేదు రైతు భరోసా వచ్చి మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? 20,000 రూపాయలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చారు, మేము 20,000 ఇస్తామన్నారు. మొట్టమొదటి సంవత్సరం 20,000 రూపాయలు లేదు. రెండో సంవత్సరం వచ్చి మేము ఒత్తిడి చేసి మేము అనేక ధర్నాలు కార్యక్రమాలు కలెక్టరేట్ మెమరాండాలు మీ సూపర్ 6 ఏమైందని చెప్పి రైతులతో మేము తోటి వస్తే నిన్న 5,000 రూపాయలు వేశారు. ఇంతవరకు దానికి 5,000 రూపాయలతోనే మీరు పండగలు చేసుకోండి అని చెప్తే పరిస్థితి ఈ నాయకులు. ఉత్తరాంధ్రలో ఉన్నారు మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఏనాడు జిల్లాకు వచ్చి పక్కన శివారు విజయనగరం జిల్లా కానీ లేదా ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అయిన పార్తీపురం జిల్లా కానీ వెళ్ళి ఒక్కనాడు రివ్యూ చేసి ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ యూరియా ఎరువులు ఎలా సప్లై అవుతున్నాయని చెప్పి ఒక్కనాడు మీరు చేశారా? ఏ రోజైనా మీరు తిరిగి వ్యంగ్యంగా మాట్లాడే మాటలు ఏంటంటే రైతులు బఫేల ప్లేట్లో నిలబడరా భోజనాల కోసం, ఆ మాత్రం క్యూలో నిలబడితే తప్ప అని. ఏంటిది? ఎందుకు నిలబడాలి? మీకు ఓటేసినంత పాపానికి కార్యక్రమాలన్నీ గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తారు. రైతు ఆ రోజు ఎవరైనా కావాలనుకుంటే తనకున్న రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఆ రోజు అక్కడ విఎస్గా చెప్తే తనకు యూరియా కావాలంటే, ఎరువులు కావాలన్నా, తనకు విత్తనాలు కావాలన్నా అతను కియోస్కోలో ఇండెంట్ పెట్టుకుంటే నేరుగా తన రైతు భరోసా కేంద్రానికి వచ్చే పరిస్థితి గతంలో. ఇవాళ అలాంటి పరిస్థితులు లేవే. రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ ఆస్తులు అవి సుమారు 40 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆస్తులు కడితే దాంట్లో ఉన్న టీవీలు పట్టుకుపోయారు, దాంట్లో ఉన్న కియోస్కోలు పట్టుకుపోయారు, దాంట్లో ఉన్న కంప్యూటర్ ఎక్విప్మెంట్ పట్టుకుపోయారు. ఈ ప్రభుత్వం అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నదంటే
అంటే రైతులకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇవాళ రైతాంగం అంతా స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఈ రైతుకి ప్రభుత్వానికి వినపడేలాగా రోడ్ల మీదకి వచ్చి మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేమేం చెప్పాము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మేము వచ్చి ఒక వినతి పత్రాన్ని ఇస్తామని చెప్తే ఎందుకు ఈ ప్రభుత్వానికి భయం? దేనికోసం అంటే మీకు అర్థమవుతా ఉంది. మీరు ఈ కార్యక్రమాలు చేయలేకపోయారు. మీరు ఏదైతే రైతులతో గురించి వ్యతిరేకతని మీరు వినే పరిస్థితిలో మీరు లేరు. ఇవాళ సోషల్ మీడియా మీద ఏమంటే అబద్ధాల మీద యాక్షన్లు తీసుకుంటా ఉంటారు. దేనికి? ఇవన్నీ నిజాలు కావా? రండి క్షేత్రస్థాయిలోకి. ఎవరైనా ఒక్కరోజైనా మీ శాసనసభ్యుడు గ్రామంకి వెళ్ళాడా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు వెళ్ళారా? ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళి ఇగో నీ గ్రామంలో ధైర్యంగా వెళ్ళి నీ గ్రామంలో ఎరువులు మీకు అందేయలేదా, నీకు